తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జై శ్రీరామ్. ఇక్కడ మనం ఈరోజు గమనించుకోవాల్సినటువంటిది, శ్రీరామ నవమి సందర్భంగా రాముల వారిని స్మరించుకోవడం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనము గమనించుకున్నట్లయితే, ఒక కొడుకు కావాలి అనంటే శ్రీరాముడు లాంటి కొడుకు కావాలి. భర్త కావాలి అంటే శ్రీరాముడు లాంటి భర్త కావాలి. ఒక తండ్రి కావాలి అంటే శ్రీరాముడు లాంటి తండ్రి కావాలి. ఒక రాజు మనకు కావాలి అంటే రామ పరిపాలన, రామరాజ్యం కావాలి. రాముడిలాగా పరిపాలించే మహానుభావుడు మనకు ఉండాలి మన దేశానికి, ఈ ప్రపంచానికి అని కోరుకుంటాం. అందులో తప్పు లేదు, స్వార్థం. ఎందుకంటే ఈ యొక్క సంబంధించినటువంటి త్రేతాయుగం కాలం నాటిది ఈ యొక్క రామరాజ్యం. కొన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ రాముణ్ణి మనం ఆదర్శ పురుషుడిగా కొలుస్తూ ఉన్నాం. దీనికి కారణం అతను ధర్మ మార్గాన నడిచినటువంటి ప్రయాణం. ఈ సందర్భంగా, శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారి యొక్క జాతక విశ్లేషణ చేసుకోవడం, ఆ జాతక విశ్లేషణ గురించి వివరాలు పూర్తిగా ఆశాంతం వీక్షించడం నిజంగా ఒక గొప్ప యోగం అని చెప్పవచ్చు. మనకెన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాలు తొలగాలి అనుకున్నప్పుడు శ్రీరామ శ్రీరామ అనుకుంటే మనకెంతో పుణ్యం వస్తుందని అంటారే. అటువంటి రాముల వారి యొక్క జన్మించిన దారభ్యత అవతార సమాప్తి వరకు సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకుంటే మన కష్టాలు మనకు నల్లేరు మీద నడకలాగా తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము, ఈ శ్రీరాముల వారి యొక్క జాతకాన్ని మనం తెలుసుకుందాం. మనకు సాధారణంగా శ్రీరాముల వారు చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నంలో మధ్యాహ్న సమయంలో చంద్రుడు పునరుసు నక్షత్రం 4వ పాదంలో ఉండగా జన్మించడం జరిగింది అని చెప్తున్నారు. అనగా మనకు వాల్మీకి రామాయణమే దీనికి ప్రతీక. కాబట్టి కర్కాటక లగ్నములో చంద్రుడు, అదే ఉచ్చస్థితి పొందినటువంటి గురువు, అలాగే గ్రహ సంపత్తి కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి శని ఉచ్చస్థితి వక్రీకరించి ఉన్నటువంటి పరిస్థితి, అలాగే షష్టమందు రాహువు మరియు సప్తమందు కుజుడు ఉచ్చస్థితి, అలాగే భాగ్యమందు పితృకారకుడైనటువంటి రవి, అలాగే శుక్రుడు ఉచ్చస్థితి, దశమమందు బుధుడు మరియు వ్యయస్థానమందు కేతువు. ఇక్కడ చాలామందికి మనకు ఉన్నటువంటి సందేహము ప్రధానంగా 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి కదా, మరి మనం చెప్పుకుంటే గురువు, శని, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలే ఉన్నాయే, మరి 5వ గ్రహమైనటువంటిది రవి తప్పు ప్లేస్మెంట్లో వేశారా అని చెప్పి చాలామందికి సందేహం రావచ్చు. కానీ వాల్మీకి వారు మనకు సరి అయినటువంటి జ్ఞానమైనటువంటి శ్లోకాన్ని మనకు అందులో పొందుపరిచారు. కానీ మనం దాన్ని అన్వయించుకోవడం వల్ల, కొద్దిగా తేడా ఉండడం వల్ల మనం ఈ రవి ప్లేస్మెంట్ని ఈ మేషంలో వేసుకొని ఉచ్చస్థితిలో చూపిస్తున్నాం. అలాగే బుధుడిని దశమస్థానం కాకుండా లాభస్థానంలో ఈ యొక్క వృషభ రాశిలో ఉండగా చూపిస్తున్నాం. అంటే ఒకసారి మనం వాల్మీకి రామాయణం ప్రకారము ఆ వాల్మీకి గారు ఇచ్చినటువంటి మనకు పూర్తి జన్మ సమయ వివరణ కనుక మనం చూసుకున్నట్లయితే, నక్షత్రేదితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహా. నక్షత్రేదితి అంటే నక్షత్రములలో అదితి నక్షత్రము అధిపతిగా ఉన్నటువంటి దేవతల తల్లి అయినటువంటి అదితి నక్షత్రముగా ఉన్నటువంటి నక్షత్రములు అనగా పునర్వసు నక్షత్రం. స్వ ఉచ్చ సంస్థేషు పంచసు అంటే స్వరాశిలో, సొంత రాశిలో, ఉచ్చ రాశిలో కలిపి 5 గ్రహాలు వారు జన్మించి ఉండగా ఉన్నాయి. ఈ యొక్క ప్రమాణాన్ని మనం అనుసరించుకున్నట్లయితే సొంత రాశిలో చంద్రుడు ఉన్నాడు, ఒకటి తేలిపోయింది. ఉచ్చస్థితిలో గురువు, శని, కుజుడు, శుక్రుడు ఉన్నాడు. మొత్తం 4 గ్రహాలు ఉచ్చస్థితి. కాబట్టి మొత్తంగా
ఇక్కడ స్వోచ్ఛ సంస్థేషు పంచసు అని మనకు ఇందులో సుస్పష్టముగా మనకు తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంకొక వివరణ కూడా ఇస్తాను. ఒక రోజు ఒక తిథి ప్రమాణము గడవాలి అని అనుకుంటే 12 డిగ్రీలు మూవ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఒక తిథి = 12 డిగ్రీలు అన్నప్పుడు 8 రోజులు దాటి 9వ రోజుకు ప్రవేశం చేయాలి. అంటే 1296 డిగ్రీలు పూర్తి అవ్వాలి. రవి గనక మేషరాశిలో ఉంటే, రవి నుంచి చంద్రుడు కదులుతాడు కదా, ఈ 3 రాశులు కదిలేసరికల్లే ఎంత అవుతుంది? 30 డిగ్రీలు 30 డిగ్రీలు అన్నప్పుడు ప్రధానంగా 90 డిగ్రీలు, అంటే 91 డిగ్రీలో ఉండగా శ్రీరాముల వారు జన్మించాలి. కానీ 91 డిగ్రీ అంటే అష్టమి రోజున జన్మించుండాలి. అదే నవమి రోజున అంటే పుష్యమి నక్షత్రంలో పడుతుంది రాముల వారి యొక్క జన్మ నక్షత్రం. కానీ పునర్వసు నక్షత్రం కదా, కాబట్టి 96 డిగ్రీలు అన్నప్పుడు రవి మీన రాశిలో ఉండగా, అది కూడా వ్యయాధిపతి అయినటువంటి బుధుడి నక్షత్రంలో ఉండగా, రవి వ్యయాధిపతి అయినటువంటి బుధుడి నక్షత్రంలో ఉండగా 96 డిగ్రీలు పూర్తి అయి 97 డిగ్రీ అన్నప్పుడు ఖచ్చితముగా ఈ యొక్క కర్కాటక లగ్నము, కర్కాటక రాశి అయినటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండగా జన్మిస్తారు. కాబట్టి రవి ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఇది మీనమే అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఏంటండి వీరి యొక్క జాతకాన్ని కనుక మనం పరిశీలన చేస్తే అద్భుతంగానంటే నిజంగా, ఎందుకంటే గజకేసరి యోగాన్ని సూచిస్తున్నటువంటిది, అలాగే ఈ గురుచంద్రుల యొక్క కలయిక, అలాగే హంసయోగాన్ని సూచించేటువంటి గురువు, శశయోగాన్ని సూచించేటువంటి శని ఉచ్చస్థితి, రుచక యోగాన్ని సూచించేటువంటి కుజుడి యొక్క ఉచ్చస్థితి, అమల యోగాన్ని సూచించేటువంటి శుక్రుని యొక్క ఉచ్చస్థితి. ఎంత గొప్ప యోగవంతుడైనటువంటి జాతకం అండి. కానీ ఎంతటి తెల్లటి చంద్రుడికైనా మచ్చ అనేటువంటిది ఉంటుంది కదా. అలాగే వీరి జాతకంలో కూడా ఉన్నటువంటి కొన్ని దోష ప్రభావాల ఫలితము వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వారి యొక్క జన్మ జాతకరీత్యా ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శని కుజులు, పాపగ్రహాలైనటువంటి శని కుజులు కేంద్ర స్థానంలో ఉండి ఈ యొక్క గురు మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఇది దైవ శాపము, బ్రాహ్మణ శాపాన్ని సూచించేటువంటి స్థితి. ఇక్కడ ఆ శాప ప్రభావం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ అంటే విష్ణు భగవానుల వారు, నారద మునీంద్రుల వారు విష్ణు భగవాన్ని తన భార్యకి దగ్గర చేయడానికి ఏదన్నా అవకాశం ఇవ్వవయ్యా అంటే విష్ణుమూర్తి వారు తాత్సారం చేశారట. వియోగం కలిగిందట నారద మునీంద్రుల వారికి. ఆ కారణం చేత నారద మునీంద్రుల వారు ఇచ్చినటువంటి శాప ప్రభావము ఈ యొక్క రామావతారంలో అనుభవించాల్సి వచ్చింది. అంటే నారద మునీంద్రుని యొక్క శాపము రామావతారంలో వారు అనుభవిస్తున్నారు. అందుకనే శని కుజుడు సప్తమ దృష్టితో, శని దశమ దృష్టితో గురుగ్రహాన్ని వీక్షించడం, నవమాధిపతి అయినటువంటి గురుగ్రహాన్ని వీక్షించడం దైవ బ్రాహ్మణ శాపము అని మనకు సుస్పష్టముగా చెప్పబడుతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ షష్టమాధిపతి అనగా శత్రుస్థానాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో జన్మించి ఉండగా పుట్టడముతోనే మనకు అర్థమయ్యేది ఏంటి రాముల వారి జాతకం అంటే, రాముల వారికి శత్రువుగా ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ వంశానికి సంబంధించినటువంటిది. అట్టి షష్టమాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల రాముడు సరిసమానుడైనటువంటి వ్యక్తే తన శత్రువు అవుతున్నాడు. అది ముందుగానే జన్మించే సమయానికే నిర్ధారించబడింది. ఎందుకంటే రావణాసురుడు బ్రాహ్మణ వంశంలో జన్మించి గొప్ప పోరాట యోధుడు, ధీశాలి, మహాజ్ఞాన సంపన్నుడు, సకల కళల్లో ఆరితేరినవాడు. కానీ ఒక్క స్త్రీ జారత్వం అనేటువంటి ఒక్క దుర్గుణం చేత పూర్తిగా నిహతుడయ్యాడు. అంతేకాకుండా ఈ షష్టమ స్థానంలో రాహువు నీచ స్థితి ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ శత్రు సంహారం చేయడానికి మాత్రమే పుట్టినటువంటి వ్యక్తి, అనగా శత్రువు తనకన్నా బలహీనుడు అవుతాడు భవిష్యత్తులో అని షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సూచించేటువంటి స్థానముగా చెప్పబడి ఉంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా భాగ్యస్థానములో భాగ్యకారకుడైనటువంటిగా పితృకారకుడైనటువంటి రవి ఉచ్చస్థితి పొందినటువంటి శుక్రునితో కలిసి ఉన్నటువంటి కారణం చేత పుట్టడమే చక్రవర్తి వంశంలో జన్మించి ఉండడం అనేటువంటిది సబబుగానే జాతకరీత్యా మనం చెప్పవచ్చు. భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం కూడా దీనికి ప్రధానమైనటువంటి తార్కాణము. ఇక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క స్వామివారికి సంబంధించి చూసుకుంటే గురువు దశ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించాడు కాబట్టి ఉజ్జాయింపుగా గురుదశ 3 లేదా 4 సంవత్సరాలు మనం వేసుకుంటే తదనంతరం శని మహాదశ ప్రారంభమైంది. కర్కాటక లగ్నానికి శని ప్రధానంగా, కర్కాటక సింహలగ్నానికి శని వైస్ వర్స
శత్రుగ్రహం అవుతుంది. కాబట్టి అట్టి కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి గురుపాలిత లగ్నంలో ఉండాల్సినటువంటి దశ కాకుండా శనిపాలిత లగ్నంలో ఉన్నటువంటి శని యొక్క దశ రావడము, అట్టి శని చతుర్థ స్థానంలో వక్రీకరించి ఉచ్చస్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఆ యొక్క శని మహాదశలో అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ రకంగా? 3 సంవత్సరాలు అయిన తర్వాత శని 19 సంవత్సరాలు కదా. ప్రధానంగా చిరుప్రాయంలోనే అనగా లేత వయస్సులోనే రాక్షస సంహారార్థమై విశ్వామిత్రుని వెంట బయలుదేరాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా 6-7 సంవత్సరాల్లో ఈ సంబంధించినటువంటి రాక్షస సంహారానికి బయలుదేరడం జరిగింది. రాముల వారి జాతకరీత్యా 12వ సంవత్సరంలో వారికి వివాహం జరిగింది. కాబట్టి శని మహాదశలోనే వివాహం జరగడం అనేటువంటిది వీరికి జరిగింది. పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి 22 లేదా 23 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత బుధ మహాదశ జరిగింది. బుధుడు జన్మించిన లగ్నానికి తృతీయాధిపతి వ్యయాధిపతి పాపి. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే వ్యయాధిపతి కర్మస్థానంలో స్థితి పొంది ఉండడం, వ్యయస్థానంలో కేతు ఉండడం, అట్టి కర్మస్థానంలో స్థితి పొందినటువంటి బుధుడిని అష్టమాధిపతి అయినటువంటి శని వీక్షణ చేయడం, అలాగే వ్యయాధిపతి చేత శని వీక్షణ చేయబడడం, ప్రధానంగా ఇట్టి వ్యయస్థానంలో కేతు ఉండడం, కేతువు కూడా ఈ యొక్క మిథున రాశి నీచ స్థితి అవ్వడం వల్ల ప్రధానంగా బుధ మహర్దశలో చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవడం జరిగింది. ఊహించని ఇబ్బందులు బుధ మహాదశలో. బుధుడు సవ్యంగా సాగిపోయినా బుధుడిలో కేతువు రాగానే వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అంటే దాదాపుగా 24.5 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు. దీనికి రూఢిగా వాల్మీకి రామాయణంలో సాక్షాత్తు అమ్మవారే తెలియచేయడం జరిగింది. వనవాసానికి వెళ్ళేటప్పుడు నాకు 18 సంవత్సరాలు, నా భర్తకి 25 సంవత్సరాలు అని చెప్పి. ఈ కారణం చేత ఇప్పుడు ఈ యొక్క వనవాసం అనేటువంటిది బుధుడిలో కేతు ఉండగా రాజ్యభ్రష్టత్వం అనగా ఉన్న రాజ్యం నుంచి బయటికి వెళ్ళి అక్కడ వనవాసం అనేటువంటిది 12 సంవత్సరాల పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ బుధ మహాదశ అనేటువంటిది రాక్షస సంహారార్థం. అంటే బుధుడు కర్మస్థానంలో ఉండగా జన్మించి ఉన్నాడు కాబట్టి ఈ బుధుడి యొక్క ప్రభావం ఈ దశలోనే ఏ కారణం కోసమైతే జన్మించి ఉన్నారో ఆ కారణం అనేటువంటిది సంపూర్ణంగా చేయడం జరిగింది. అంటే రావణ సంహారార్థం కోసం వచ్చాడు, కర్మస్థానంలో ఉన్నాడు. ఆ కర్మని బుధ మహాదశలో వనవాసరీత్యా కష్టములు పడుతూ ఆ కర్మని అనుభవించి రాక్షస సంహారం అనేటువంటిది జరిగింది. ఇది రాముల వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటిది. ప్రధానంగా ఈ యొక్క లగ్నంలో గురువు చంద్రుల యొక్క స్థితిగతుల ప్రభావం వలన సంపూర్ణమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి జాతకంగా మనం చెప్పవచ్చు. ఇక తదనంతరం బుధ మహాదశ అయిపోగానే కేతు మహాదశ, ఆ తదనంతరం శుక్ర మహాదశ. ఇలా మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా వీరి జాతకంలో ఈ యొక్క పితృశాప ప్రభావం ఉంది, అలాగే దేవబ్రాహ్మణ శాప ప్రభావం కూడా జాతకరీత్యా ఉంది. అంతేకాకుండా ప్రధానంగా బాధక స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల తండ్రికి మరణం అనేటువంటిది సందర్భంగా జరిగింది. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులమండి. రాముల వారు పడ్డ కష్టము కాదనుకుంటామా? ఎంతో కష్టపడ్డాడు. రాముల వారి సంబంధించిన చూసుకుంటే ఈనాడు మనం ఎంతో అదృష్టవంతులం. ఒక రకంగా వారు కారణజన్ములు. రాముడైనా సీత అయినా లక్ష్మణుడైనా కారణజన్ములండి. కానీ మనం ఎందుకు అదృష్టవంతులు అంటే ఏ తండ్రికైనా పెద్ద కొడుకు కర్మ చేయాలి. రాముల వారికి ఆ కర్మ చేసే అధికారం దక్కిద్దా? భాగ్యం కలగలేదు. వనవాసంలో ఉండగా భరతుడు వచ్చి చెప్పేంత వరకు తండ్రి మరణించాడని చెప్పి తెలుసుకోలేకపోయాడే. అంతేకాకుండా మనమందరం అండి మనం ఒక కన్న బిడ్డలని మనం గమనించుకుంటే బిడ్డ పుట్టగానే ఎత్తుకున్నామండి. కానీ నా రాముడు ఎత్తుకోలేదండి. నా రాముడు అష్ట కష్టాలు పడ్డాడు. పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తన బిడ్డల్ని చూసుకోలేదండి రాముడు. కాబట్టి ఎన్ని కష్టాలు పడ్డాడండి. ఆ కష్టం అనేటువంటిది ఎవరికీ రాకూడదు. కానీ ధర్మం కోసం నిలబడి మన జాతిని, మన ధర్మాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఎన్నో కష్టాలు అనుభవించాడండి రాముడు. ఇక్కడ రాముడి గొప్పతనం ఏంటంటే పరస్త్రీని తల్లిలాగా, సోదరిలాగా భావించాడండి. కారణం
నవమ స్థానంలో స్థితి పొంది స్త్రీ గ్రహానికి సంకేతమైనటువంటి శుక్రుని మీద లగ్నంలో ఉచ్చ స్థితి పొందినటువంటి ఈ యొక్క గురు దృష్టి ప్రభావం తన సొంత భార్యని తప్ప వేరే ఇంకెవ్వరిని కూడా ఈ సందర్భంగా ఆ రాముడు వేరే ఆలోచనతో చూడలేదు. కాబట్టి ఏకపత్ని వ్రతం అనేటువంటిది లగ్నంలో ఉన్నటువంటి గురువు అందరినీ కూడా సమదృష్టితో చూసేటువంటి స్థితి ఈ యొక్క లగ్నంలో గురుచంద్రుని యొక్క స్థితి, ఆధ్యాత్మిక భావన. అంతేకాకుండా అవతార సమాప్తి జరిగి ఇక మళ్ళీ జన్మించే అవకాశం లేకుండా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావన, అలాగే ఉన్నతమైనటువంటి దేవతా ఉపాసనతో మళ్ళీ జన్మించే అవకాశం లేకుండా ఉన్నటువంటి స్థితి కేతువు యొక్క స్థితి. ఇక మళ్ళీ జన్మంటూ లేదండి ఆ రామావతారం తర్వాత. అందుకనే ఎవరి జాతకంలోనైతే వ్యయంలో కేతు ఉంటాడో వాళ్ళకి మళ్ళీ మరుజన్మంటూ ఉండదు. ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావనకి సూచిక. కానీ ఒక్కటి చెప్తానండి, రాముల వారు పడ్డ కష్టము మహా కష్టములండి. మనం ఇంకా సుఖపడుతున్నాం. కన్న కొడుకులని మనం చేతులు ఎత్తుకున్నామండి, బిడ్డల్ని ఎత్తుకొని లాలించాము, పాలించాము, మనం ఎంతో బుజ్జగరించాము, వాళ్ళని ఎంతో గారాబంగా పెంచుకోగలిగాం. రాముడికి ఆ స్థితి కలిగిందా అండి? మనమందరం కూడా రాముడిని మనము చాలా ఇంకొక యాంగిల్లో మనం విచారిస్తాం. ఏమని? కట్టుకున్న భార్యని అడవుల పాలు చేశాడని. ధర్మం కోసం ఉన్నాడండి. మీరుండగలుగుతారా? నేను ఉండగలుగుతానా ధర్మం కోసం? చెప్పండి ఒక్క మాట. మనం ఉండలేం. కానీ రాజ్యం అంటే, రాజ్యాన్ని పరిపాలించే రాజంటే ప్రజల మాట శిరోధార్యముగా భావించాలి. ఒక్కసారి రాజధర్మాన్ని మనం చూడండి. ఆ రాజధర్మాన్ని పాటించాడు. మనకు కలిగిందా? మనం చేయలేం. కానీ అడవుల పాలు చేసినా అక్కడ వాల్మీకి ఆశ్రమంలో దింపమనే కదా చెప్పి పంపించింది. సినిమాలు చూసి మోసపోకండి. అసలైన వాల్మీకి రామాయణాన్ని చదవండి. సీత క్షేమంగా ఉందని తనకు తెలిసే మళ్ళీ ఇంకొక వివాహం అనేది చేసుకోకుండా రాజసూయ యాగాన్ని, అశ్వమేధ యాగాన్ని జరిపించి చక్కగా గొప్ప రాజు అనిపించుకున్నాడు, చక్రవర్తి అనిపించుకున్నాడు. కాబట్టి ఇక్కడ మీకు గమనించాల్సినటువంటిది ఈ యొక్క స్థితి. రాముల వారి జాతకంలో కష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ రాముల వారి జాతకాన్ని మనం గమనించుకున్నట్లయితే వారు చేసినటువంటి గొప్ప వీరోచితమైనటువంటి ప్రయాణం ఇది చాలా గొప్ప మార్గంగా చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా మనం ఎంతో ఆదర్శ పురుషుడైనటువంటి విధంగా చెప్పుకునేటువంటి ఈ కాలాన్ని కాదు, ఈ యొక్క భూమి ఉన్నంత వరకు కూడా ఆదర్శ పురుషుడుగా చెప్పుకునేటువంటి స్థితి కేవలం ఒక్క రాముల వారికి మాత్రమే అని చెప్పవచ్చు. అందుకనే ఆసేతు హిమాచలం ప్రపంచవ్యాప్తముగా అందరి చేత కొనియాడబడేటువంటి ఆదర్శ పురుషుడు ఎవరయ్యా అంటే రాముల వారు మాత్రమే అనే విషయాన్ని గమనించుకోవాలి. శ్రీరామనవమి రోజున అందరూ చక్కగా ఈ సంబంధించినటువంటి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఆ స్వామివారి కళ్యాణంలో భాగస్థులై మీ యొక్క సంకల్పం స్వామివారికి నివేదన చేయండి. తప్పకుండా ఆ సంకల్పం రాముల వారి యొక్క అనుగ్రహంతో, ఆంజనేయ స్వామి యొక్క అభయ హస్తముతో మీ యొక్క సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి భాగ్యము ఆ స్వామివారి యొక్క జాతక చక్రాన్ని వివరించగలిగే భాగ్యం దొరికినందుకు అదృష్టవంతులం. అంతేకాకుండా ఈ యొక్క వివరణ అంతా కూడా మీరు వీక్షించి, కనులారా వీక్షించి మనస్సుని తృప్తిపరుచుకున్నటువంటి మీకు కూడా అంతే భాగ్యం కలుగుతుందని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.